పెంచి చెప్పలేదు, రూపాయి తగ్గించి. మహాజ్ఞానవంతురాలు కదా, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుంది. బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది? సర్దుకో 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 మొత్తం సర్దుకొని వెళ్ళిపోద్ది. మహాజ్ఞానవంతురాలు కదా. మా ఆయన ఎంతంటే ఇంటికి వస్తే ఆడకొడతాడని భయం. నిజం చెప్తే 15 లక్షల నోరు జారింది అనుకో, అనన్య కోపం వచ్చేసి దుమ్ము రేపేస్తాడని భయం. మళ్ళా ఎంతంటే అంతే. అమ్మా నిజం చెప్పు, ఎంత కమ్మామని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అడిగాడు. ఆమె అంటుంది ఒకే మాట, ఇంతేనయ్యా పాస్టర్ గారు. మా ఆయన అంతే చెప్పారు. అంతేనండి పాస్టర్ గారు, ఎక్కువ లేదండి, అంతే అండి అని అన్న. పుట్టుకుని ఆమె కూడా చనిపోయింది. ఆమె కూడా చనిపోయింది. 5 లక్షలు ఎవరు తినాలా? నేను చెప్పే మాట 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 ఎలాగుండాలి? కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి. మాట ఎలాగుండాలి? ఆమెనే చెప్పొచ్చు కదా. అంటే ఆమెకి జ్ఞానం లేదు, ఈయనకి జ్ఞానం లేదు. మాట వల్ల కాపురాలు కూలిపోతున్నాయి, మాట వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి, మాట వల్ల సమాధానం లేకుండా పోతుంది, మాట వల్లే సమస్తము చెడు. అందువల్ల దేవుని పిల్లలమైన మనము మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మృదువుగా మాట్లాడాలి, సింపుల్గా మాట్లాడాలి, బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఒక్కొక్కరు మాట్లాడితే ముళ్ళకంప మీద గుడ్డేసినట్టే. ఒక్కొక్కరు మాట ఎలా ఉంటుంది? ముళ్ళకంప మీద వస్తుందా గుడ్డ, మళ్ళీ బయటికి పర్ర 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 చిరిగిపోద్ది గుడ్డ. అవునా కాదా? ఒక్కొక్కరు మాట ఎలా ఉంటుంది? ముళ్ళకంప మీద గుడ్డేసినట్టే. కానీ ఇక్కడ చెప్తున్నాడు దావీదు మహారాజు ఏమన్నాడంటే,